గుడ్ మార్నింగ్ ఇండియా. వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలా పూర్తిగా చూడడం వల్ల ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. ఆ ఒక్కరిలో మీరెందుకు కాకూడదు? పిల్లలు బాగా చదవాలన్నా, చదివింది గుర్తుండాలన్నా కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఆ టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూసేద్దాం రండి. 5th క్లాస్ నుంచి పిల్లల్ని ప్రతిరోజు ఉదయం 5 గంటలకి నిద్ర లేపాలి. 5 గంటల నుండి చదవడం వల్ల వాళ్ళకి బాగా మైండ్లోకి వెళ్తుంది. చదివినవి బాగా గుర్తుంటాయి. ఎప్పటి హోంవర్క్స్ అప్పుడే చేసుకోవాలి. చదివేటప్పుడు ఫోన్కు దూరంగా ఉండాలి. ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అలా కాకుండా ఉంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది. ఇది ఏంది అని చూసేలోపు ఇంకా వేరేవి చూస్తూ ఉంటాం. అలా టైం గడిచిపోతుంది. అలా కాకుండా ఫోన్ని అసలు పక్కనే ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకున్నా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. చదివేటప్పుడు ఫస్ట్ ఏది కష్టంగా, ఏది పెద్దదిగా ఉంటుందో, ఏది ఎక్కువగా ఉంటుందో దాంతో స్టార్ట్ చేయాలి. దాంతో స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ మనం బాగా ఎనర్జీగా ఉంటాం కాబట్టి అది చదివినప్పుడు మనకి ఎనర్జీ తగ్గిపోకుండా ఉంటుంది. స్టార్టింగే ఈజీగా ఉండేది తక్కువగా చదవడం వల్ల ఫస్టే ఎనర్జీ అంతా కోల్పోతాం. అప్పుడు కష్టమైనది చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు. అబ్బా ఇది ఇప్పుడు చదవాలా అనిపిస్తుంది. ఫస్ట్ కష్టమైనది చదివితే ఇంకా ఇదేముందిలే కొంచెమే కదా ఇది కూడా చదివేద్దాం అని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కష్టమైన సబ్జెక్ట్ని, ఎక్కువగా ఉండేదాన్ని, లాంగ్ ఆన్సర్స్ని ఫస్ట్ అయితే చదవాలి. తర్వాతే సెకండ్ దానికి రావాలి. చదువుకునేటప్పుడు వేరే ఆలోచనలు చేయకూడదు. మనం ఏం చేస్తున్నామో దాని మీదే ధ్యాస పెట్టి చదవాలి. అప్పుడే మనం 30 నిమిషాలు చదివినా, ఒక గంట సేపు చదివినా అది మనకి బాగా మైండ్లోకి వెళ్తుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం.